బీకేపీఎల్డీ న్యూస్కి స్వాగతం. అదేవిధంగా అక్కడ ఉన్న సాక్షులు చెప్పారు, ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ చెప్పారు. కానీ మీరు అక్కడ ఉన్నటువంటి విషయాన్ని ఒక మాజీ మంత్రి అయ్యుండి, అదేవిధంగా ఒక ఎస్సీ సామాజిక వర్గమైనటువంటి వ్యక్తి అయ్యుండి, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ ఉపయోగించుకొని గ్రూప్ 1 ఉద్యోగాలు, రాజకీయాల్లో ఎమ్మెల్యేలు, మినిస్టర్లుగా ఎదిగి మీరున్నది అంబేద్కర్ గారు కారంచేవులో మాలామాదిగలు కలిసి పోరాట సాధించినటువంటి చుండూరులో మాలల పోరాటంతో ప్రాణత్యాగంతో తెచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని నిర్వీర్యం చేయడానికి సురేష్ గారు మీరేమైనా ఎజెండా తీసుకున్నారా చెప్పండి. అంటే మాలామాదిగల్ని కొడితే మీరే ఇంకొక చేత అట్రాసిటీ కేసులు పెట్టేస్తారా? మేము చెబుతా ఉన్నాం, ఇది తప్పనిసరిగా ఇది మానవ హక్కుల కమిషన్ పోతాం, ఎస్సీ కమిషన్ పోతాం, హోంశాఖని ఆశ్రయిస్తాం. ప్రత్యేకంగా ఇటువంటి దొంగ అట్రాసిటీలు పెట్టే వాళ్ళ మీద హైకోర్టులో పిల్లైపోతున్నాం. సిఐడి కేసులో ప్రత్యేకంగా ఉంది. అట్రాసిటీ కేసులు కానీ దొంగ అట్రాసిటీ కేసులు పెడితే టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకొని రేపు వాస్తవానికి మీరు ఆ వ్యక్తి మీద దాడి జరిగిన వ్యక్తిని పక్కన పెట్టుకొని కూర్చున్నారు. మీ కాడ ఉన్నటువంటి కెమెరాలు ఓపెన్ చేయండి. ఆ వ్యక్తిని దాడి చేయించి దగ్గరుండి నోరెత్తలేదంటే ఏంటి అంటే మీకు మాల సామాజిక వర్గం అంటే అంత చులకనగా ఉందా? అదేవిధంగా మాదిగలన్నా బీసీలన్నా నీకు ప్రేమ లేదు, రాజకీయ కాంక్ష తప్పక సురేష్ గారు మేము చెబుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే సందర్భంగా అడుగుతా ఉన్నాం. వైసీపీ దళితుల మీద దాడులు చేయడానికి సురేష్ గారికి ఉన్న అజెండా ఇచ్చారని తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క రాష్ట్ర చరిత్రలోనే ఈ యొక్క దొంగ అట్రాసిటీలు పెట్టించి ప్రోత్సహించి అదేవిధంగా దాడులు చేసినటువంటి వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకొని మరో అనంతబాబు లాగా కారులో డోర్ డెలివరీ చేశారు. ఇప్పుడు మేము అట్రాసిటీ కేసు దాడులు చేసిన పక్కన పెట్టుకుంటేమనుకుంటారని ఆదర్శం మీకు అనంతబాబు. తప్పనిసరిగా కూడా ఈ విషయం రాష్ట్ర స్థాయి విషయం దొరుకుతూ ఉంటుంది. తప్పనిసరిగా బాధితుడికి న్యాయం జరగాలి, దాడి చేసిన శిక్షించాలి. ఈ రోజు డిఎస్పీ గారిని కలుస్తున్నాం, తర్వాత హోంశాఖని కలుస్తాం, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ చైర్మన్ గారిని కూడా కలుస్తామని చెప్పి ఈ డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్.